వాళ్ళని తిట్టమని అనట్లేదు, మమ్మల్ని కూడా తిట్టొద్దు అని అంటున్నాము. నేను చెప్పొచ్చా? హిందువులను కూడా తిట్టకండి, హిందూ మతాన్ని. ఎవరు తిడుతున్నారండి హిందువుని? మీరు తిడుతున్నారు. మహాత్మా గాంధీని, దేశం కోసం స్వతంత్రం కోసం త్యాగం చేసిన గాంధీని విమర్శిస్తున్నారు మీరు. ఇంకా మీరు ఈ విధంగా రాజకీయ ప్రజలకు వాడుతున్నారు. నేను ఒక విషయం నన్ను చెప్పలేమండి, అసలు విషయం చెప్పలేమండి. కిషోర్ రెడ్డి గారు మీరు ఒక్కటే విషయం చెప్తున్నా, అవకాశం చెప్తా. నేను ఒకటి, మీ నాయకులు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే సీతమ్మ వారిని మీ నాయకులు ఎవరైనా దేవుడి గురించి కూడా కాదు, ప్రవక్తల గురించి అయినా కానీ మీరు అన్నది రాముడు కిషోర్ రెడ్డి గారు నేను చెప్తా వినండి. అసలు నాకు తెలిసి మీరు ఏమంటారంటే మహాభారతాన్ని వాల్మీకి కాదు నరేంద్ర మోడీ రాసిండి అంటారు మీరు. జనం కూడా నా ఆశ్చర్యపోతారు. రామాయణాన్ని వాల్మీకి కాదు, వేదవ్యాసుడు మహాభారతాన్ని రాస్తే నరేంద్ర మోడీ రాసింది అంటారు. రామాయణాన్ని వాల్మీకి రాస్తే నరేంద్ర మోడీ రాసింది. నేను ఏమంటున్నా, అడ్డుపడకండి, ఇలా అయోధ్య అని చెప్పుకునే మీరు, అయోధ్య అని చెప్పుకునే మీరు అక్కడ శిలాన్యాసం చేసింది ఎవరంటే రాజీవ్ గాంధీ గారు అక్కడ శిలాన్యాస్ అంటే శంకుస్థాపన చేసింది. ఆ రామ మందిరం ఈ రోజు పూర్తయి పూజలు అందుకోవడానికి చేసింది రాజీవ్ గాంధీ గారు. అది గుర్తుపెట్టుకోండి. మాకన్నా మించిన దేశభక్తుడు, మాకన్నా మించిన లౌకికవాది, హిందువు, ముస్లిము, క్రైస్తవుడు అన్ని మేమేనండి. అంటే మాంసం తింటున్నాం కదా అని చెప్పి బొక్కల మేలు వేసుకుంటాం అంటే మేము పొద్దాక మీకు లెక్క జై శ్రీరామ్ అని అనేటప్పుడు అంటాం, దేవాలయ పోయినప్పుడు జై శ్రీరామ్ అంటాం. కాంగ్రెస్ మత ప్రాతిపదికన జరుగుతున్న ఎన్నిక నేను ఒకటే వారు చాలా విషయాలు చెప్తున్నారు కదా రాజీవ్ గాంధీ గారి గురించి. ఆగండి, మీరు జై శ్రీరామ్ అంటారు అని చెప్పి దానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కానీ నాయకుడిని ఎవరైనా నమస్కారం అంటాం. అక్కడ మాకన్నా దేశభక్తులు అంటే మాకన్నా హిందువుల వీళ్ళు. రామ మందిరం ఈ రోజు పూజలు అందుకోవడానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఉంది, అది తెలుసుకోండి మీరు. మనం మొదలు పెట్టింది జూబ్లీ హిల్స్ దగ్గర, ఎక్కడ అంటే మతాలను మీరు అజరుద్దీన్ గారు, కిషోర్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్, రిక్వెస్టింగ్ యూ. కిషోర్ రెడ్డి గారు, మానవతరాయ్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అజరుద్దీన్ గారి మీద ఆరోపణ ఏంటంటే దేశానికి విరుద్ధంగా దేశాన్ని అవమానపరిచే విధంగా ఆయన డబ్బుల కోసం అమ్ముడుపోయాడని దేశంలో బ్యాంకు కుంభకోణం చేసిన హేమంత్ బిశ్వా శర్మని మీ పార్టీలో చేర్చుకొని పురితం చేశారు. ఆయన శారదా కుంభకోణంలో 1000 కోట్ల లూటీ చేసిన అంటే నేరస్తులు జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వస్తే పునీతులు అవుతారా? మీ రాజాసింగ్ అన్నాడు మా వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు అన్నాడు. ఎంత పెద్ద మాట అని చెప్పండి. ఓకే, నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు కిషోర్ రెడ్డి నేనేమంటున్నా సార్, రిషి గారు ఈ రోజు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతమంది మానవతరాయ్ గారు చెప్తున్నారు, ఏ పథకాల గురించి అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటే 2500 ఎక్కడిచ్చిందో మానవతా గారు చెప్పాలి. వాళ్ళు రాకముందు నేను చెప్పినాను 2 లక్షల మహిళలకు దరిదాపు ఒక్కొక్కరికి 55,000 బాకీ పడ్డారు. ఎక్కడ మీరు 2500 మహాలక్ష్మి పథకం ఇచ్చారో చెప్పాలి. రెండవది ఎక్కడ, ఒక్క నిమిషం ప్లీజ్, ఎక్కడ మీరు కొత్త ఇల్లు కట్టారు, ఇందిరం ఇల్లు కట్టారు, కట్టే ఇల్లు హైదరాబాద్ లో ఇల్లు ఉండవండి. ఒక్క నిమిషం అండి ప్లీజ్, మాట్లాడండి మీరు మాట్లాడితే ఊరుకున్నాం కదా. నేను ఒక్క మాట చెప్పాను. రెండో అంశం చెప్పండి ప్లీజ్. రెండో అంశము, షాదీ ముబారక్ కింద ఇంతకుముందు కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఇవాళ అందరూ అడుగుతున్నది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కొన్ని లక్షల పెళ్లిళ్ళు అయినాయి, జూబ్లీ హిల్స్ లో కొన్ని వేల పెళ్లిళ్ళు అయినాయి. ఇంతవరకు షాదీ ముబారకే రావట్లేదు. పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తానన్నారు. దీనికి ఒక నిమిషం 30 సెకండ్స్ లో మానవతరాయ్ గారు సమాధానం చెప్పేస్తారు. షాదీ ముబారక్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆ పథకాలు ప్రారంభించింది కిరణ్ కుమార్ రెడ్డి. ముబారక్ లో ఏదో ఏం లేదు, అన్ని వస్తూనే ఉన్నాయి. వీళ్ళు మాత్రం కావాలని రాజకీయం చేస్తున్నారు. ఒకటే చెప్తానండి, మంత్రాలకు చింతకాయలు రాలవు, మత సెంటిమెంట్లకు కులాలకు ఓట్లనేవి పడవు. గుర్తుపెట్టుకోండి, ఈ జూబ్లీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎన్నికలే పునరావృతం అయితే గుర్తుపెట్టుకోండి.
కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం. నవంబర్ 11 ఓటర్లు తేలుస్తారు. నవంబర్ 14